వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ తిరుమల ట్రిప్. తిరుపతిలో బ్యాగ్ అయిపోయిందని ఇక్కడ సైడ్ అయితే కుట్టించాడు. ట్రైన్ లో చెప్పులు తిప్పిపోయాయి. ఇప్పుడు బ్యాగ్ జిప్పపోయింది. ఆ, అన్ని కష్టాలు ఒకేసారి వచ్చాయి. ఒక మనిషితో వచ్చేది కూడా. సత్రం దగ్గరికి అయితే వచ్చాం ఫస్ట్ ది. ఇందులోనైతే అసలు ఖాళీ ఉండే ఛాన్సే లేదు. ముందు నుంచే చెప్పేస్తా, ఎందుకంటే మ్యాథ్స్ అందరూ ఫస్ట్ ఇక్కడికే వస్తారు కాబట్టి. టోటల్ బ్రేక్ డౌన్ అవైలబుల్ ఉన్నాయంట. మరి హాల్ 1 హాల్ 2 111 వెళ్తే ట్రై చేస్తే దొరకచ్చు, ఛాన్స్ ఉంది. ట్రై చేద్దాం. ట్రావెలింగ్ లో ఈ బ్యాగ్ పాస్వర్డ్ అయితే ఎలా మారిపోయింది. అన్ని జీరోస్ ఉన్నాయి. ఈ జిప్ అనేది వచ్చేసింది. ఇంకా పాస్వర్డ్ కూడా జీరోస్ పెడతంటే రావట్లేదు. ఇది ఒకసారి ట్రై చేయాలి, చూడాలి ఏంటి అనేది. ఫస్ట్ జీరోస్ ఉండేవి ఇవన్నీ. ఓకే, వేరే బ్రో హిందీ బ్రో అట మా ఓపెన్ చేస్తాను అన్నాడు. చూద్దాం ఎలా ఓపెన్ చేస్తారు. అయితే చిన్న ట్రిక్స్ అయితే ఉంటాయి. 2225 పెట్టాడు, ఓపెన్ అవ్వలేదు. इधर पूछना। ఇదర్ हाँ पूछ करो। रखो। దీనికి ఇంకో ప్రాసెస్ కూడా ఉంటది. ఫస్ట్ 03 కాబట్టి 0 పెట్టేసి 12 పెట్టి, తర్వాత నుంచి 1M నుంచి వదిలేసి మళ్ళీ 2M నుంచి 3 చేసి అది చెయ్యొచ్చు. కానీ అది చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్. అతనికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. వచ్చిన హిందీ తోడా తోడా. వేలు నొప్పి పెట్టేస్తున్నారు, లాంగ్ ప్రెస్ అలా లాగుతుంటారు. बैग नेम क्या है? ట్రావెల్ ट्रैवल यूट्यूब है ना? निकालो। ఆ పని నేనే చేస్తాను కదా. యూట్యూబ్ లో చూడకుండా ఫస్ట్ యూట్యూబ్ లో చూడకుండా ఫస్ట్ ట్రిక్ అని చెప్పాను కదా, అదే ట్రై చేద్దాం అనుకుని. లాంగ్ ప్రాసెస్ ఎలాగా ఖాళీగా ఉన్నామని చెప్పి లగేజ్ పెట్టడానికి అయితే మరి ఇక్కడ ఏదో మార్చినట్టున్నారు. కిందకి వెళ్ళి ఏదో టోకెన్ తీసుకుంటే లాకర్ అయితే ఇస్తానన్నారు. సో కిందకైతే తక్కిన ముగ్గురు వెళ్ళారు ఆ టోకెన్ కోసం. ఈ లోపు నేను ఇది ట్రై చేస్తున్నా. నేను ఓపెన్ చేస్తాను అనుకుని అన్నాడు. సరే ఓపెన్ చేస్తాడు కదా అని చెప్పి కెలిగాడు. కెలికి యూట్యూబ్ లో చూడని అంటాడు. యూట్యూబ్ లో వీడియో చూసా, ఆడేదో చెప్పింది 3 కాబట్టి ఆడు ట్రై చేస్తాను కదా అని మరి తీసుకోలే. చూడాలి మరి. ఓపెన్ అవుద్ది. అదే సేమ్ ప్రాసెస్ 1 అలా మార్చేసి మ్యాక్స్ 001 ఈ స్మాల్ డిజిట్స్ దగ్గర ఉంటది ఏదో నెంబర్ అనేది. ఎందుకంటే జీరోసే కాబట్టి అన్ని అయితే 9 గానీ హైయే గానీ లేదంటే లో టేకినట్టు. ఈ కిందన ये होल से హోల్స్ बिग होल इससे హోల్స్ అయితే స్ట్రైట్ గా పెట్టి తర్వాత 1 బై 1 అయితే మార్చినాను. ఖాళీగా ఉన్నాయి బై లక్, చాలా ఖాళీగా ఉన్నాయి పత్రాలన్నీ. మొదటిసారి వచ్చినప్పుడు అయితే ఇవి దొరకడానికి కూడా ఛాన్స్ లేదు. నేను అలాగే ఎక్స్పెక్ట్ చేశాను. మనకి హాల్ నెంబర్ 6 ఇచ్చారంట. 6 లో లాకర్ అయితే తీసుకున్నాం. 2 లోన్ ఉన్నారు. బ్యాగుల కోసం మళ్ళీ వచ్చాం. బ్యాగులో లోన్ పెట్టేసుకొని ఇంకా రెస్ట్ మూడ్ లోకి అయితే వెళ్ళిపోవాలి. సాయిరామ్ సాయిరామ్. హిందీ కూడా వచ్చినాడు, వెళ్ళిపోయాడు. యూట్యూబ్ లో చూసిన ట్రిక్ కూడా వర్క్ అవ్వట్లే, ఎక్కువ టైం పడుతుంది ఎంత ఓపెన్ చేసినా. ఇంకా నేను చెప్పిన ట్రిక్ ఏంటంటే ఇప్పుడు 0 ఉంది కదా, 0 పెట్టేసి ఇది 1 పెట్టి, ఇది కూడా 1 పెట్టేసి ఉందా, ఇది 2 పెడతాం, లాగుతాం రావట్లే. 3 అలా 4 5 అలాగా 9 వరకు అయిపోయిన తర్వాత ఇది 2
ఇది 2 అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ 2 నుంచి అలా 9 వరకు వచ్చి ఇది 1 నుంచి ఇది 9 వచ్చే లోపు ఎక్కడో ఒక దగ్గర తగులుతుంది. కాకపోతే ఇది చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్. ఇదైతే ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎంతసేపట్లో వస్తుంది ఏటి పిన్ అనేది. నా ఐడియా అని చెప్పాను కదా, ఇది 1 కింద మార్చి మళ్ళీ ఇవన్నీ వచ్చేసరికి 192 పాస్వర్డ్. ఇంకా ఇది 1 అయిపోయింది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వచ్చింది. ఇదే కానీ 9 అయితే ఇవన్నీ మార్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇది 1 కాబట్టి కొంచెం ఫాస్ట్ గా వచ్చింది. 1 అవర్ అయితే అయ్యింది, పడుకున్నాం. మంచిగా లేపుతారు. నేను ఇంకా 6 అవుతుంది కదా, రెడీ అయిపోయి వెళ్దాము అనుకున్నా. తీరా టైం చూస్తే 2 అవుతుంది. ఇంకా ఫ్రెష్ అయ్యి తినడానికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతామంటున్నారు. చూద్దాం ఇంకా. ఫ్రెష్ అయితే అయిపోయి 3:30 అంత అవుతుంది టైం. 3 అవుతుంది. వెంగమ్మ దగ్గరికి వెళ్ళి తినేసి ఇంకా మాది ఫ్రీ దర్శనం కాబట్టి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోతాం. వెంగమ్మ కొంచెం తినడానికి చాలా మంది జనాలు ఉన్నారు. ఇప్పుడు 3:30 అంత అవుతుంది. 4తో క్లోజ్, సో అందుకనే ఇంకా ఎక్కువ జనాలు ఉన్నారు. ఫుడ్ అయితే వస్తుంది, ఇంకా తినేసి దర్శనానికి అయితే బయలుదేరిపోతాం. బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఫ్రీ దర్శనం కాబట్టి లైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. దర్శనం ఎన్ని గంటలు ఉంటది ఏంటో, చాలా ఎక్కువ రష్ ఉందట నిన్నటి మీద. మరి చూడాలి ఎన్ని అవర్స్ అవుద్ది అనేది. టైం ఎంత అయింది? ఇప్పుడు మనం 4:10 ఎంటర్ అవుతున్నాం లోపలికి. కరెక్ట్ గా సాయి వెంకట స్టార్ట్ అయ్యాం. 4:12 అయింది ఫ్రీ దర్శనం. ఇంకా ఎన్ని గంటలు అవుద్ది ఏంటనేది తెలియదు. 18 అవర్స్ ఉంది. ఎక్స్పెక్టేషన్ టైం 18 అవర్స్ ఉంది. చూడాలి మరి 10 అవర్స్ అవుతుంది. చాలా సేపు నడుచుకుంటారు. అదైతే చిన్న రూమ్స్ లోనైతే పెట్టేశారు. ఒక 5 minutes అయింది కూర్చొని. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా పెద్ద రూమ్స్ లో ఉంటాయి, అక్కడ కూడా పెట్టేస్తారు. 18 అవర్స్ కదా, చూడాలి. 4 స్టార్ట్ అయ్యాం కాబట్టి మార్నింగ్ 10 అవుద్ది దర్శనం ఇవన్నీ అయిపోయినప్పటికి. దారిలోని మొబైల్స్ కూడా ఇచ్చేయాలి, ఉంటుంది కదా. చూడాలి మరి 18 అవర్స్ లోనే అవుద్దా, ఇంకా ఎక్కువ అవుద్దా తక్కువ అవుద్దా అని. తప్పదు మరి, వచ్చినప్పుడు మరి అయిపోవాలి అలాగా. మనం ఇట్లా చిన్న రూమ్ లో పెట్టి చాలా సేపు అయ్యింది. ఇంకా అన్ని గంటలు ఇస్తలేదు. ఇప్పటికే 1.5 hour అయిపోయింది అక్కడ వచ్చి. ఇంకా ఎక్కడి నుంచి వేరే రూమ్ వెళ్ళాలి, అంత లైన్ ఉంటుంది. టైం పడుతుంది. మరేం చేయొచ్చు. చాలా సేపు అయింది, 7:30 అంత అవుతుంది టైం. లేచాను, పడుకుని పోయా ఇప్పటి వరకు. లేచా, ఇంకా నెక్స్ట్ మళ్ళీ వదులుతారు. ఇంకా నెక్స్ట్ లైన్ లోకి మళ్ళీ వెళ్ళిపోవడం. 8:45 అయింది. గేట్స్ ఓపెన్ చేసి లైన్ లోకి అయితే పంపించారు. ఎక్కడి నుంచి వెళ్తే తెలుస్తుంది ఏంటి అనేది. 10 to 15 hours లోనైతే అయిపోద్ది అన్నారు. కానీ చూడాలి. మొబైల్స్ అయితే ఇచ్చేయాలి. ఇక్కడ నుంచి మొబైల్ నాట్ అలౌడ్. మొబైల్ ఇచ్చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. ఎన్ని అవర్స్ అయితే అవుద్దో తెలియదు. ఇప్పటికి 9 అవుతుంది. ఇంకా ఎన్ని అవర్స్ లో దర్శనం అవుతుంది అనేది మనకి చూడాలి. దర్శనం అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్. మొత్తానికి అయితే దర్శనం అయితే అయిపోయింది. కరెక్ట్ గా దేవుడు దగ్గరికి వెళ్ళినప్పటికి 1:07 అయ్యింది. ఫాస్ట్ గానే అయిపోయింది 9 hours లో దర్శనం.
కానీ అక్కడ లాన్ నుంచి బయటికి రావడానికి ఒక 1 అవర్ ఇంకా లడ్డూస్ తీసుకొని, ఇంకా మొబైల్ కౌంటర్‌కి వెళ్ళి మొబైల్స్ తీసుకొని, ఇవన్నీ తీసుకున్నప్పటికైతే టైం అయితే అయిపోయింది. ఇప్పుడు 3 అవుతుంది. అలా మళ్ళీ గుడి సైడ్ అయితే వెళ్తున్నాం. గుడి సైడ్ వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ ఇంకా సత్రం దగ్గరికి వెళ్ళిపోయి పడుకోవడం ఏదో ఒకటి చేయాలి. కానీ చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అనుకున్నాం దర్శనానికి. లక్కీగా లాస్ట్ అంటే ఆ, ఒక 2 అవర్స్ దేవుడికి అక్కడ క్లీనింగ్ ఇవన్నీ ఆపుతారు కదా. లాస్ట్ బ్యాచ్ మాదే. మొత్తానికి దర్శనం అయితే బాగా అయిపోయింది. సత్రం దగ్గరికి అయితే వచ్చాం. ఫుల్ నిద్ర వస్తుంది, కాళ్ళు నొప్పులు, పడుకొని 4 అవుతుంది. మార్నింగ్ ఏదో ట్రైన్ కి వైజాగ్ వరకు వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ వేరే ట్రైన్ కి, ఏ ట్రైన్ అయితే ఫిక్స్ అవ్వలేదు, రిజర్వేషన్ కూడా లేదు. చూడాలి. ఇంక ఇప్పుడు స్లీప్ వేసేయడమే. సెవెన్ థర్టీ అవుతుంది. లేచాము. ఇంకా ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్ళి ట్రైన్ యాక్చువల్ ఇంకా నిద్ర వస్తుంది. కిందకి తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాం. జీబ్ లో ఇక్కడ నుంచి ఒక 40 మినిట్స్ వెళ్ళిన వెంటనే ట్రైన్ ఉంటుంది, లేదా మిస్ అయిపోతాం మళ్ళీ. రైల్వే స్టేషన్ అయితే వస్తాం. జీప్ లోని వెనక్కి కూర్చోడం అంటే క్రాస్ గా కాకి కాబట్టి మొత్తం పడుపులు తిప్పింది. గేర్ గేర్ అయిపోయింది మొత్తం. అందరం రైల్వే స్టేషన్ లోకి వచ్చి అలా ఫ్రెష్ అయి కూర్చున్నాం. ఇంకా ట్రైన్ రావడానికి ఇంకొక 1 అవర్ అయితే ఉంది. ట్రైన్ వస్తే జనరల్ టికెట్ కాబట్టి ప్లేస్ చూసుకొని కూర్చోవాలి. ఈలోపు ఏదో ఒకటి తినాలి, ఆ క్లాస్ ఉంది. ట్రైన్ లోకి అయితే ఎక్కిస్తాం. 5 సీట్ అయితే దొరికింది మనకి. ఇంకా ఇక్కడ నుంచి జర్నీ అయితే కంటిన్యూ చేయాలి విశాఖపట్నం వరకు. అక్కడి నుంచి మళ్ళీ సపరేట్. ఫుల్ ఆకలి వేస్తుంది, మొత్తం తినడమే. ట్రైన్ అయితే తీసి ఒక 40 మినిట్స్ అయితే అవుతుంది. కానీ ట్రైన్ దిగండి అప్పుడైతే సమోసా అది ఇది అన్ని వచ్చాయి. ఇప్పుడు అయితే అసలు ఏం రావట్లేదు తినడమన్నా. ఇంకా మెయిన్ టాస్క్ ఏంటంటే వైజాగ్ కి 11 కి అలాగ వెళ్తది. కానీ ఒక 10 మినిట్స్ ముందే మన సింహాచలం వెళ్ళే అప్పుడు అయ్యింది కదా, సేమ్ పొజిషన్ అలాగే. ఇంకో ట్రైన్ ఉండాలి, మిస్ అయిపోయామంటే మళ్ళీ 3 వరకు వెయిట్ చేయాలి. అదే చూస్తున్నాం ఎలా ఏంటది, విజయవాడ దిగి విజయవాడలో ఏదైనా ట్రైన్ ఉందా ఏంటని. కానీ చూడాలి మరి ఏట్ అవుతుంది. ఈ లోపు ఏమైనా వస్తే తినడానికి అందరికి అవే తినాలి మరి. ఏం చేస్తాం. ఇటు నుంచి రిజర్వేషన్ చేస్తే రిజర్వేషన్ అవ్వలేదు, 1 సైడ్ అయ్యింది. అటు నుంచి హ్యాపీగా వచ్చుంటారు. ఇటు నుంచి జనరల్ లోని వచ్చి జనరల్ లోని 5 సీట్ అయితే దొరికింది. కూర్చొని అలా ఉన్నాం మరి. ఇంకా మొత్తానికి 12 అవర్స్ జర్నీ చేసిన తర్వాత విశాఖపట్నంలో దిగాం. ఎక్కడి నుంచి ఇంకా విజయనగరం సేమ్ ట్రైన్, విజయనగరం నుంచి వేరే ట్రైన్ ఎక్కాలి. అదొక 2-3 అవర్స్ పడుతుంది. బాబాయ్ చూడాలి మరి ఎలా అవుతుంది ఆ జర్నీ. వైజాగ్ రైల్వే స్టేషన్ లోనైతే ఇడ్లీ బోండా అయితే తిన్నాం. ఇంకా ఇక్కడ నుంచి విజయనగరం ఒక 1 అవర్ అయితే పడుతుంది. విజయనగరంలో దిగి ఇంకో 1.5 అవర్ వెయిట్ చేస్తే ఇంకా ఏదో ట్రైన్ వస్తుంది విజయనగరం నుంచి. అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతే 3 అవుద్ది. మార్నింగ్ 3 అంటే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. చాలా చిరాకు.
అస్సలు అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు. ఏదో మీమ్స్ ఉంటాయి కదా, జనరల్ టికెట్ తీసుకొని జనరల్ బోగిలని ట్రావెల్ చేస్తే లైఫ్ ఏంటి అర్థమవుతుంది. సేమ్ ఈడెవడికో పై సీట్ ఇస్తాము, పైకి వెళ్ళిపోరా కూర్చోని అంటే నాకు కూర్చో కిందనే కావాలనుకుని కిందనే కూర్చుంటాను. 1 అవర్ వైజాగ్ నుంచి జర్నీ చేసిన తర్వాత విజయనగరం అయితే వచ్చేసాం. విజయనగరంలో దిగి బయటకు వచ్చాం ఏమైనా తినడానికి ఏమైనా ఉంటాయి ఏంటని. ఇంకా ఇక్కడ ఇంకో 1 అవర్ వెయిట్ చేస్తే బొబ్బిలికి ట్రైన్ వస్తుంది శ్రీకాకుళం నుంచి. అది ఇంకా ఎక్కి 2కి ఎంతకు వస్తుంది, 3:30కి బొబ్బిల్లో దిగిపోతాం. ఇంకా ఆ టైంకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ పడుకోవాలి. ఫుల్ టైర్డ్ అయిపోయింది ఇప్పటికే. ఇంకా చూడాలి ఆ ట్రైన్ ఇంకెంత వస్తుంది. ఇంకా 1 అవర్ జర్నీ అని ఉంది ఇక్కడ నుంచి. ఇంకా చూడాలి ఎంతసేపు అవుద్ది ఏదైనా. జస్ట్ మిస్, టాస్క్ మిస్ అయిపోయాం. ఆ ట్రైన్ చూసారా, అది హిరాక అంటే. అది బొబ్బిలి నుంచి శ్రీకాకుళం వెళ్తుంది. దాని నెంబర్ వచ్చేసి 18448. మేము ఎక్కాల్సింది 18447 ఎక్కాలి. అదైతే వస్తుంది. ఇది శ్రీకాకుళం నుంచి బొబ్బిలి అయితే వెళ్తది. అది బొబ్బిలి నుంచి శ్రీకాకుళం సైడ్ వెళ్తది. అటు సైడ్ వెళ్ళిపోయి ఆ ట్రైన్ అయితే ఎక్కేద్దాం. వేరే ఆవిడ వచ్చి మాకు చెప్పారు. అప్పుడు 2 ట్రైన్లు ఉన్నాయని తెలిసి మళ్ళీ ఇటు సైడ్ వచ్చాం. ఇప్పుడు వస్తున్న ట్రైన్ అయితే ఎక్కేసి ఇంకా బొబ్బిలి వెళ్ళాలి. ఇప్పుడు జస్ట్ మిస్, లేదంటే అటు శ్రీకాకుళం సైడ్ వెళ్ళిపోతాం. సో ఫైనల్ గా అయితే బొబ్బిలి అయితే వచ్చాం. 4 అయింది మార్నింగ్. ఇంటికి వెళ్ళి ఇంకా పడుకోవడమే, కొంచెం ఫ్రెష్ అయ్యి. ఇంకా ఈ ట్రిప్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయింది. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలానే కామెంట్ అయితే చేయండి, అలానే లైక్ కూడా చేయండి. ఇంకా ఈ వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2 ఇంతే. బాయ్ బాయ్.